ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన మధిర. ముఖ్యాంశాలు: రాజధాని అమరావతి నిర్మాణం ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏనుగుల గుంపు నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఈఏపీసెట్ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించే విధానంపై ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా భూభారతి చట్టాన్ని విజయవంతంగా అమలు చేసే బాధ్యత అధికారులదేనని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వార్తల వివరాలు: దేశంలోని పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పలువురు ప్రముఖులకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. వారిలో 4 పద్మవిభూషణ్, 10 మందికి పద్మభూషణ్, 57 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రదానం చేశారు. వీరిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన 4 పద్మ పురస్కారాలను అందుకున్నారు. వైద్య రంగంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరెడ్డి పద్మవిభూషణ్, కళారంగంలో నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్, మాడుగుల నాగఫణి శర్మ, మిరియాల అప్పారావు పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జి. కిషన్ రెడ్డి, కె. రామ్మోహన్ నాయుడు సహా ఇతర ప్రముఖులు హాజరయ్యారు. రాజధాని అమరావతి నిర్మాణం ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని పరిధిలోని వివిధ గ్రామాల రైతులతో ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై రైతులతో చర్చించారు. అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి రావాలని రాజధాని రైతులను చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 2వ తేదీ రాష్ట్ర చరిత్రలో కీలక మలుపు కానుందని, రాజధాని రైతుల కారణంగానే ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తున్నామన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం తిరిగి కేటాయించే ప్లాట్లకు బ్యాంకుల ద్వారా రుణం పొందేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనావాసాల్లోకి ఏనుగులు గుంపులుగా వస్తున్న నేపథ్యంలో వాటి వల్ల హాని కలగకుండా తక్షణం చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని చిన్నగొట్టిగల్లులో ఏనుగుల దాడిలో ఒక రైతు చనిపోవడం, పాకాల మండలం గానుగపెంటలో ఏనుగుల గుంపు పంటల్ని ధ్వంసం చేయడం వంటి ఘటనల నేపథ్యంలో ఆయన నిన్న అటవీశాఖ అధికారులతో అమరావతి నుంచి శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇటువంటి ఘటనలు జరగకుండా చూసేందుకు అటవీశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏనుగుల గుంపు, ఒంటరి ఏనుగులు ఎటు వెళ్తున్నాయనే జాడలు తెలుసుకోవడానికి సాంకేతికత వినియోగించుకోవాలని అన్నారు. ఇందుకోసం ఎలిఫెంట్ ట్రాకర్ల సేవలు పొందాలని సూచించారు. స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించే విధానంపై ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో కెపాసిటీ బిల్డింగ్, బిహేవియరల్ చేంజ్పై విజయవాడలో నిర్వహించిన ఒకరోజు కార్యశాలలో మంత్రి మాట్లాడుతూ వ్యర్థాల నిర్వహణకు పురపాలక శాఖ అధిక ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. 4 ఇతివృత్తాలుగా పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వాటిని అమలు చేసి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛతలో మొదటి స్థానంలో నిలిచేలా కృషి చేస్తామని మంత్రి తెలియజేస్తూ, ప్రతి 3వ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారే ఈ రాష్ట్రంలో ఉన్న ఏదో ఒక కాన్స్టిట్యూన్సీ సెలెక్ట్ చేసుకోవడం, అక్కడ దీని మీద ప్రజలకు అవేర్నెస్ కలిగించడానికి కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ అవేర్నెస్ క్యాంపులు ఐఈసీ ఫోకస్, వ్యర్థాల విభజన, రీసైక్లింగ్, పారిశుద్ధ పద్ధతులు ప్రోత్సహించడానికి వినూత్నమైన ఐఈసీ ప్రచారాలు, అదేవిధంగా కమ్యూనికేషన్ స్ట్రాటజీ BCC, వ్యర్థాలు తొలగింపు, ప్లాస్టిక్లను తగ్గించడం, దాని మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను, newsonair.gov.in వెబ్సైట్ను, ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ను వీక్షించండి. తెలంగాణలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఈఏపీసెట్ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఈ రోజు, రేపు అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం పరీక్షలు, మే 2 నుంచి 4 వరకు ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం 2 విడతలుగా పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం విడత పరీక్ష 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం విడత పరీక్ష 3 నుంచి 6 గంటల వరకు జరుగుతాయి. అగ్రికల్చర్, ఫార్మసీకి 87,000 మంది, ఇంజనీరింగ్కు 2.20 లక్షల మంది దరఖాస్తు చేశారు. పరీక్షకు 1 నిమిషం ఆలస్యమైన అనుమతి ఉండదని ఏపీసెట్ కన్వీనర్ ఆచార్య బి. డీన్ కుమార్, కో కన్వీనర్ ఆచార్య కె. విజయ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సన్నరకం ధాన్యం పండించే రైతులకు క్వింటాలుకు 500 రూపాయల చొప్పున అదనపు రుసుము అందిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కేరళలోని కోజికోడ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ త్రివర్ణోత్సవం పేరుతో నిర్వహించిన రైతులు, కార్మికుల సంక్షేమ మహాసభను ఆయన నిన్న ప్రారంభించి ప్రసంగించారు. వ్యవసాయం కేవలం వృత్తి కాదని, అది ప్రజల జీవన విధానమని అన్నారు. కేరళ తరహాలోనే తెలంగాణలోనూ రైతులే ఆహార భద్రత, సాంస్కృతిక వారసత్వానికి సంరక్షకులుగా నిలుస్తున్నారని తెలిపారు. విద్యారంగానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని శాసనసభాపతి సిహెచ్ అయ్యన్నపాత్రుడు అన్నారు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో కస్తూర్బా విద్యాలయానికి 1,68 లక్షల రూపాయలతో అదనపు వసతులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. నర్సీపట్నం చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తామని అయ్యన్నపాత్రుడు తెలుపుతూ, పిల్లలు బాగా చదువుకోవాలని మన పిల్లలు ఎక్కడికి వెళ్ళకుండా నర్సీపట్నంలో చదువుకునే అవకాశం కల్పించాం. చదువు ఉంటే ఎక్కడైనా బ్రతకొచ్చు. ఆ ఉద్దేశంతో ఇక్కడ స్కూల్ కూడా ఏర్పాటు చేసాం. కాంపౌండ్ వాళ్ళు లేదన్నారు, ఆడపిల్లలంతా ఉన్నారని చెప్పి ఉద్దేశంతో గోడ కట్టడానికి 16 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇప్పుడున్న స్కూల్ బిల్డింగ్ సరిపోవట్లేదని చెప్పారు, క్లాస్ రూమ్లు సరిపోవట్లేదంటే 168 లక్షల రూపాయలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్డీఏ అభ్యర్థిగా పాకా వెంకట సత్యనారాయణను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ఆయన ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నారు. కాగా విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభలో 1 స్థానం ఖాళీ అయ్యింది. మరో 2 ఏళ్ల పదవీకాలం ఉన్న నేపథ్యంలో ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ గడువు ముగియనున్న నేపథ్యంలో సత్యనారాయణను ఎంపిక చేసినట్లు బీజేపీ తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా భూభారతి చట్టాన్ని విజయవంతంగా అమలు చేసే బాధ్యత అధికారులదేనని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, రైతుని ఎక్కడ ఇబ్బంది పెట్టిందని తెలిసినా ప్రభుత్వం ఉపేక్షించదు. మీరు పాజిటివ్ వేలో సాధ్యమైనంత వరకు ప్రతి సమస్యని పరిష్కరించే విధంగా ఎక్కడా తప్పు జరగొద్దు అని మనస్ఫూర్తిగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం కోరుకుంటుంది. ఈ రాబోయే 4 సంవత్సరాలలో చిత్తశుద్ధితో మన ఇందిరమ్మ ప్రభుత్వం 20 లక్షల ఇళ్లు కట్టాలనుకుంటుంది. దానికి మీరందరూ సహకరించండి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజధాని అమరావతి నిర్మాణం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏనుగుల గుంపు నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఈఏపీసెట్ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.